మాజీ మంత్రి కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. కాంగ్రెస్ గ్యారంటీలపై తాను మాట్లాడినట్టుగా ఓ ఫేక్ వీడియోను కేటీఆర్ ట్వీట్ చేయడంపై మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందో మీకు తెలుసా? ఎందుకంటే మీకు ఫేక్ వీడియో ఏదో, ఎడిటెడ్ వీడియో ఏదో, నిజమైనదేదో తెలుసుకోలేకపోతున్నారు. బీజేపీ ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తుంది, మీ బీఆర్ఎస్ పార్టీ వాటిని ప్రచారంలోకి తెస్తుంది. బీఆర్ఎస్ బీజేపీకి నిజమైన బీ టీం అంటూ ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉచితాలపై అసెంబ్లీలో మాట్లాడినట్టుగా ఓ వీడియోని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. 4-5 రోజుల నుంచే వైరల్ చేస్తున్నారు. దానిపై 2 రోజుల క్రితమే సిద్ధరామయ్య క్లారిటీ ఇచ్చారు. బీజేపీ వాళ్ళు క్రియేట్ చేసిన వీడియో అని ఆరోపించారు. అంతేకాదు కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. అంతేకాదు ముందు కూడా అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు సిద్ధరామయ్య. పాత వీడియోని గమనించకుండా, దానికి సిద్ధరామయ్య రిప్లైని పరిశీలించకుండా ఆ వీడియోని ఇవాళ రీపోస్ట్ చేశారు కేటీఆర్. డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివ, సిద్ధరామయ్య కేటీఆర్ ట్విట్టర్ వారికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎలక్షన్స్ ప్రచారంలో కర్ణాటక వ్యవహారం, కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అక్కడ జరుగుతున్న అమలు, వాటిపైన చర్చ జరిగింది. మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ ఒక వీడియోని ట్వీట్ చేసిండ్రు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సంబంధించిన వీడియో. మళ్ళీ కర్ణాటక పాలిటిక్సే మన తెలంగాణలో పాలిటిక్స్ సెంట్రిక్గా మారుతున్నట్టుగా కనిపిస్తుంది. మెయిన్గా సిద్ధరామయ్య వీడియో ఏంటంటే, అది ఆల్మోస్ట్ ఒక 14th 15th తారీఖులో ఒకసారి అప్పటి నుంచి కొద్దిగా సర్క్యులేషన్లో ఉంది. సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో, రకరకాల వేదికల్లో సోషల్ మీడియా తిరుగుతుంది. లాస్ట్ ఒక 1 వీక్ నుంచి అట్లా ఆ వీడియో కనిపిస్తుంది. తర్వాత ఒక 2 days తర్వాత ఆ వీడియో సారాంశం ఏంటంటే, కర్ణాటక అసెంబ్లీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఒక వీడియో అది. ఆ స్టేట్మెంట్ ఏంది, ఎలక్షన్స్ ముందు మస్తు చెప్తాం, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అవన్నీ ఎన్నిక పైసలు ఉంటాయా? ఎలక్షన్స్ ముందు చెప్పినవన్నీ ఎలక్షన్స్ తర్వాత చేయాలనే ఉంది అని, ఎలక్షన్స్ ముందు మస్తు చెప్తాం, అవన్నీ తర్వాత చేయాల్సిన అవసరం ఏముంది అన్నట్టుగా ఆ వీడియో సారాంశం. ఆ వీడియో ఫేక్ అని ఒక 2 days తర్వాత December 17వ తేదీన సిద్ధరామయ్య దాన్ని మళ్ళీ ఒక కంప్లీట్ పూర్తి వీడియో పెట్టిండ్రు. అసలు ఆ వీడియో ఫేక్ వీడియో, నా వీడియో కాదు, ఇది వీడియో అని. ఆ వీడియోలో ఉన్నది ఏంటంటే, ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేస్తాం, ఇప్పటికే చాలా స్కీమ్స్ గ్యారంటీస్ అమలు చేస్తున్నాం, మిగతా స్కీమ్స్ కూడా అమలు చేస్తాం అనేది December 17 నాడు సిద్ధరామయ్య మళ్ళీ పూర్తి వీడియో, దానికి సంబంధించిన పూర్తి వీడియో రిలీజ్ చేసిండ్రు. అది ఒరిజినల్ వీడియో అని ఆయన సిద్ధరామయ్య చెప్పేసిండ్రు. అయితే ఇదంతా అయిపోయింది. ఆడికి ఆ వీడియో వైరల్ కావడము, ఆ వీడియోకు మళ్ళీ అది కాదు, ఇది నిజమైన వీడియో అని సిద్ధరామయ్య పెట్టడము, ఇదంతా అయిపోయింది. అయితే ఈరోజు కేటీఆర్ ఆ వీడియోను, పాత వీడియోను, 14th 15th వైరల్ అయిన వీడియోను మళ్ళీ రీట్వీట్ చేసింది. దాన్ని ఆ వీడియో సిద్ధరామయ్య వీడియోను ట్వీట్ చేస్తూ, మళ్ళీ తెలంగాణలో ఇట్లాంటి హామీలు ఇచ్చిండ్రు, అసలు మీరు ఇచ్చిన హామీలు నకిలీవా, లేకపోతే ఆ హామీలు అని చెప్పిన మీ లీడర్లు నకిలీలా, ఇప్పటికే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు December 9 నాడు కొన్ని స్కీమ్స్ అమలు చేస్తామన్నారు, December 9 అయిపోయింది, 24 hours 2 lakhs రుణమాఫీ చేస్తామన్నారు, అది కాలేదు. తర్వాత మహాలక్ష్మి స్కీమ్ కింద పెద్ద హామీలు వదిలేసి చిన్న ఆర్టీసీ బస్సు ఫ్రీ, ఇట్లాంటి స్కీమ్స్ అమలు చేస్తున్నారు. కాబట్టి మీరు ఇచ్చిన హామీలు ఫేకా, లేకపోతే హామీలు ఇచ్చిన లీడర్లు ఫేకా అని ఆ వీడియోను పోస్ట్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేసిండ్రు. దానికి సిద్ధరామయ్య మళ్ళీ స్పందించారు, చాలా ఘాటుగా స్పందించారు. మీ పార్టీ బీఆర్ఎస్ తెలంగాణలో ఎందుకు ఓడిపోయింది తెలుసా? ఇట్లాంటి నిజాలు తెలుసుకోకపోవడమే, అసత్యమైన ఎడిటెడ్ వీడియోలు ప్రచారం చేయడంతోనే జనాల నమ్మకం మీ పార్టీ ఓడిపోయిందని సిద్ధరామయ్య లేటెస్ట్ ట్వీట్ అది. బీజేపీ వాళ్ళేమో ఆ వీడియోలను ఎడిట్ చేసి వాటిని మొత్తం కత్తిరించి ఫేక్ వీడియోలను తయారు చేస్తారు ఫేక్ యూనివర్సిటీలో. మీరేమో బీఆర్ఎస్ పార్టీ ఏమో బీజేపీ వీడియోలను ప్రచారం చేస్తూ ఉంటారు. అందుకే ఈ 2 పార్టీలు, బీఆర్ఎస్ బీజేపీ 2 బీ టీంలు, బీజేపీకి బీఆర్ఎస్ బీ టీము, అందుకే మిమ్మల్ని తెలంగాణ జనం నమ్మలే, మిమ్మల్ని ఓడించారని సిద్ధరామయ్య లేటెస్ట్గా కొద్దిసేపు క్రితం, 1 గంట క్రితం కేటీఆర్ ట్వీట్కు రెస్పాండ్ అయ్యారు. కేటీఆర్ ట్వీట్కు రెస్పాండ్గా ఆయన మళ్ళీ ఒక ట్వీట్ చేసిండ్రు. ఇట్లా కర్ణాటక విషయంలో, కర్ణాటక ప్రభుత్వంలో అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, కానీ కేటీఆర్ చేస్తున్న ఈ ట్వీట్లు కొన్ని అవి అసత్యం అయిపోతున్నాయి. మన ప్రచారంలో కూడా ఒకటి జరిగింది. డీకే శివకుమార్ ఫ్యాక్స్కాన్ కంపెనీకి ఒక లేఖ రాసిండ్రు, తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, మీ ఫ్యాక్స్కాన్ కంపెనీ మొత్తం బెంగళూరుకు తరలించండి, అక్కడ మన ప్రభుత్వమే, ఇక్కడ మన ప్రభుత్వమే, అక్కడ అంతా మనోళ్ళే ఉండరు, చూసుకుంటామని డీకే శివకుమార్ ఫ్యాక్స్కాన్ చైర్మన్కి లేఖ రాసినట్టుగా ఒక లేఖ సర్క్యులేషన్కి వచ్చింది. ఆ లేఖను కూడా కేటీఆర్ ట్వీట్ చేసిండ్రు అప్పుడు ప్రచారంలో. తర్వాత మళ్ళీ డీకే శివకుమార్ దాని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేసిండ్రు. అసలు ఫేక్ లెటరు, సంబంధం లేదు, ఫాక్స్కాన్ చైర్మన్తో నేను మాట్లాడలేదు,
మీరు క్రాస్ చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకుంటే ఎట్లా ప్రచారం చేస్తారు, ప్రచారానికి ఫేక్ వాడుకుంటారు అని డీకే శివకుమార్ మళ్ళీ అప్పుడు స్పందించారు. ఆయన కంప్లైంట్ చేసిన కాపీని కూడా మళ్ళీ ట్వీట్లో పెట్టిండ్రు, నేను కంప్లైంట్ చేసిన సైబర్ క్రైమ్లో అని. దాని తర్వాత కూడా బీఆర్ఎస్ మళ్ళీ దాన్ని వాడింది. ఆ కంప్లైంట్ అవన్నీ అయిన తర్వాత కూడా ఇక్కడ నుంచి ఫాక్స్కాన్ తరలించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ వస్తే ఫాక్స్కాన్ తరలిపోతుంది, ఇట్లాంటి ప్రచారం చేసింది. కానీ ఇట్లా కర్ణాటక బేస్డ్ చేస్తున్న వీడియోలు లేకపోతే ట్వీట్లు, కేటీఆర్ చేస్తున్న ట్వీట్లు అవన్నీ కూడా వివాదానికి దారి తీస్తున్నాయి. సేమ్ టైం అవన్నీ ఫేక్ అని తేలిపోతుంది. ఈ సిద్ధరామయ్య ట్వీట్ అయితే, సిద్ధరామయ్యకు సంబంధించిన వీడియో అయితే ఆయన స్పందించి ఆల్రెడీ ఇది ఫేక్ వీడియో, ఎడిటెడ్ వీడియో అన్ని దానికి సంబంధించి మళ్ళీ ఒక ఒరిజినల్ వీడియో పెట్టిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత కేటీఆర్ దాన్ని గమనించలేదా లేకపోతే అది జనాలకు తెలియదు కానీ ఆల్రెడీ సిద్ధరామయ్యనే ఫేక్ వీడియో అని స్పందించిన తర్వాత దాదాపు 17వ తేదీన స్పందిస్తే ఈరోజు కేటీఆర్ ఆ వీడియోను మళ్ళీ పాత వీడియోను పోస్ట్ చేసినారు. దానికి సిద్ధరామయ్య అంత ఘాటుగా స్పందించాల్సి వచ్చింది. కానీ కర్ణాటకకు సంబంధించిన ఇష్యూస్ అవి ఫేకా నిజమా తెలుసుకోకుండా కేటీఆర్ ట్వీట్ చేస్తున్నాడా లేకపోతే తెలిసినా వాటిని ఇక్కడ సర్క్యులేషన్లో పెట్టే ప్రయత్నము లేకపోతే వాళ్ళకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో భాగంగా ఆ వీడియోలను ట్వీట్ చేస్తున్నారో తెలియదు. బట్ కర్ణాటక మాత్రం చాలా స్పీడ్గా రెస్పాండ్ అవుతున్నారు. కేటీఆర్ ఏం ట్వీట్ చేసినా, కేటీఆర్ ఏం చేస్తున్నా దాన్ని వెంటనే అక్కడి నుంచి కౌంటర్ వస్తుంది కర్ణాటక నుంచి. ఇది తప్పనో, దీని మీద కంప్లైంట్ చేసినామనో, ఇది ఫేక్ వీడియో అనో ఇట్లాంటిది. ఈరోజు సిద్ధరామయ్య మాత్రం చాలా ఘాటుగా స్పందించారు.